వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఆత్మ తానే అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఉపదేశ వాక్యాల యొక్క అవసరం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎంత పెద్ద సమస్య అయినా కానీ తేలికగా తీసుకునేట్టు చేసేటువంటిదే తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం అంటాడు గురువుగారు. అందుకే భక్తి మార్గం అనేటువంటిది అవసరం. భక్తి మార్గంలో ఉండేటువంటి వాడికి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా దానికి పరిష్కార మార్గం అనేటువంటిది దొరుకుతుంది. ఈరోజు భక్తి మార్గం కొరవడింది కాబట్టే ప్రతి చిన్నదానికి కూడా ఆవేశపడి చిన్న చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూసుకుంటూ ఆత్మహత్యల పాలవుతున్నారు యువత ఈరోజు. కారణం అదే. పరీక్ష తప్పాడు, గోడ దూకి చచ్చాడు. పెళ్లి కాలేదు, మందు దాగి చచ్చింది. ఇటువంటి వాటన్నిటికి కారణం ఏంటి అంటే తాత్విక, ఆధ్యాత్మిక భక్తిభావం అనేటువంటిది లేకపోవడమే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. భగవద్విశ్వాసానికి అసలు గుర్తు ఏంటి అంటే నిశ్చింత. అది చూడండి, నిశ్చింత అనేటువంటిది భగవద్విశ్వాసానికి గుర్తు. మరి నిశ్చింతగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? తత్వం తెలియాలి. తత్వం, యు ఆర్ దట్ ఈజ్ యూ అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడికి సూసైడ్స్ అనేటువంటివి జరగవు. ఎటువంటి సమస్య వచ్చినా కానీ ప్రాణాన్ని పోగొట్టుకోడనమాట, మైండ్ డైవర్ట్ చేస్తాడు. అందుకే తత్వశాస్త్రాన్ని గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మన వరల్డ్ టీచర్ న్యూస్లో తాత్వికపరమైనటువంటి విషయాలే ఉంటాయి. యువత అనేటువంటిది చిన్న చిన్న విషయాలకి సూసైడ్లు చేసుకోకుండా వాళ్ళకి ప్రాణాలను నిలబెట్టేటువంటిది ఏంటి అంటే మన వరల్డ్ టీచర్ న్యూస్ వీడియోలు. అందుకే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు చూడకుండా మీరు ఉదయాన్నే 6 కానీ లేకపోతే మీరు సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత ఇంకా అరగంటలో నిద్రపోతావనంగా అప్పుడు ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని చూడండి. మొత్తం 950 వీడియోలు వస్తాయి. ఇది కేవలం నాకు ఉపయోగం ఏంటంటే దీనివల్ల పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి. నాకు మనశ్శాంతిగా ఉంది, మీరు మనశ్శాంతితో ఉండండి. ఎన్నున్నా కానీ మనశ్శాంతి అనేటువంటిది లేకపోతే అవన్నీ కూడా లేనట్లే. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందూ అంటే ఇది మతం కాదండి. చాలామంది హిందూ అనేది మతం అనుకుంటున్నారు. అది కానే కాదు. సింధు నది పరివాహక ప్రాంతీయులం కాబట్టి మనల్ని హిందువులు అన్నారన్నమాట. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి వాడు ఏ మతం వాడైనా కానీ, ఏ కులం వాడైనా కానీ అందరూ కూడా హిందువులే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అందరూ హిందువులే. హిందూ మతం అంటే మానవత్వానికి సంబంధించినటువంటిది. ఇది మానవతా ధర్మాన్ని తెలియజేసేటువంటిది. మిగిలినటువంటి ధర్మాలన్నీ కూడా చూడండి, అవి మారవు, స్థిరంగా ఉంటాయి. హైందవ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఒకనొకప్పుడు అన్యాయాలు, అక్రమాలు వేరు, వాటి శిక్షలు వేరు, ఈరోజు జరిగేటువంటి వేరు. తల్లిని చంపేటువంటి కొడుకు, పుట్టిన కొడుకుల్నే చంపేటువంటి తల్లులు, భార్యను చంపేటువంటి భర్త, భర్తను చంపేటువంటి భార్యలు తయారయ్యారన్నమాట. గురువుని చంపేటువంటి శిష్యుడు, శిష్యున్నే చంపేటువంటి గురువు తయారయ్యారు. మరి కారణాలు ఏమైనా ఉన్నాయా? వీటికి పెద్ద పెద్ద కారణాలు ఏమి లేవు. అన్నీ కూడా చిన్న చిన్న కారణాలే అన్నమాట. ఇటువంటి వాటికి ప్రాణాలని పోగొట్టుకుంటూ ఉంటున్నారు. కాబట్టి అందుకే భగవాన్ రమణ మహర్షి ఆయన దేహానికి పరిమితమై ఎప్పుడు కూడా లేడు. ఆయన ఈ భక్తులే అనవసరంగా ఆయన్ని దేహానికి మించి ఎప్పుడు కూడా చూడలేరు. కాబట్టి ఇటువంటి అవధూతలు, జిజ్ఞాసువులు, యోగులు యొక్క ప్రవచనాలు వింటూ మనం మనశ్శాంతిగా ఉండటం తప్ప చెయ్యగలిగింది కానీ, చేర్చగలిగింది కానీ, మార్చగలిగింది కానీ ఏదీ లేదు. అంతా దైవేచ్ఛ అని ఊరకే ఉంటే చాలు అంటాడనమాట ఆయన. నీకు మంచి జరిగినా కానీ, చెడు జరిగినా కానీ అది దైవేచ్ఛే అనుకో. అది మంచి అయినా చెడైనా ఏదైనా కావచ్చు. ఆ విధంగా ఉండేటువంటి వాడికి ఎటువంటి కూడా ప్రాబ్లమ్స్ ఉండవని కాదు,
ఉంటాయి. అది సమస్యగా ఎప్పుడూ కూడా చూడడు. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.